గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున కొడతా ఉన్నాం. ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సెప్టెంబర్ 7 తారీఖు నాడు హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఐఎఫ్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు ఉన్నది. ఈ సదస్సులో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని చెప్పి ఐఎఫ్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్నటువంటి సఫాయి కార్మికులు నిజమైన దేవుళ్ళు అని చెప్పి దండం పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ మాట నిలబెట్టుకోవట్లేదు. అటు ఢిల్లీకేమో నరేంద్ర మోడీ సారు పిలిపించి కాల్వాగారికి సన్మానం చేసి పంపిస్తుండ్రు. ఇక్కడనేమో సఫాయి కార్మికుల వల్లే ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పి కీర్తిస్తున్నారు. కానీ వాళ్ళ బతుకులు, వాళ్ళ వేతనాలు పెంచి వాళ్ళ కుటుంబాల యొక్క పరిస్థితి ఏ విధంగా నయం చేయాలా, ఏ విధంగా బాగు చేయాలన్నటువంటి ఆలోచన ఈ పాలకులు లేకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఎంతైనా ఆలోచించాలి. కనీస వేతనం 26,000 ఇవ్వాలి, కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ఈ యూనియన్ తరఫున కోరుతా ఉన్నాం. అదేవిధంగా కార్మికులందరికీ కూడా పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలు అమలు చేయాలని చెప్పి, అట్లాగే సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26 తారీఖు నాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారం మొత్తం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ యొక్క సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళు పేదలు, దళితులు, మైనార్టీలు, బహుజనులు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇందిరమ్మ పథకంలో కూడా ముందు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మా యూనియన్ తరఫున కోరుతా ఉన్నాం. ఈ యొక్క రాష్ట్ర సదస్సుకు ఐఎఫ్టీయు ఆల్ ఇండియా అధ్యక్షురాలు డాక్టర్ అప్పన్న గారు, అట్లాగే రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి భారతి, అట్లాగే కర్ణాటక నుంచి హైకోర్టు న్యాయవాది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ బాలన్, ఇట్లా మహారాష్ట్ర, ఒడిశా అనేక రాష్ట్రాల నుంచి ఈ సదస్సులో వక్తలుగా, ముఖ్య అతిథులుగా పాల్గొని వస్తూ ఉన్నారు. కాబట్టి కార్మికులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సదస్సును జయప్రదం చేసి తమ హక్కులని, తమ సమస్యల పరిష్కారం కోసం ముందుకు రావాలని చెప్పి ఆదర్శ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున కార్మికులకు మరోసారి పిలుపునిస్తూ ఉన్నాం.